హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏం చేసినా ప్రజల గురించి నేను మాట్లాడతా. ఈ ప్రభుత్వమే కాదు, రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తప్పకుండా నేను వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే అందరు రాజకీయ నాయకుల్ని కావచ్చు, ఏమంటున్నా, ఎస్ నాకు డెఫినెట్ గా నాకు దమ్మున్నది, అరెస్ట్ చేస్తే చేసుకో, ఏం పీక్కుంటో పీక్కో. నా జోలికి వస్తే చెప్తున్నా నేను సంగతి. రాకముందు నేను కూడా ఏం నార్మల్ గానే ఉంటా, అమ్మాయిలాగానే ఉంటా, అర్థమైందా? ఎప్పుడైతే మీరు నా జోలికి వచ్చారో అప్పటి నుంచి నేను కూడా మరి తిరగబడాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, టోటల్ పార్టీ మీద నేను కంప్లైంట్ ఇస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ము ఉంటే, మీకు నిజంగా దమ్ము ఉంటే నాతో పెట్టుకోవాలనుకుంటే నా ఆఫీస్ కి రండి, మార్నింగ్ న్యూస్ కి రండి, ఈ స్క్రీన్ లో తేల్చుకుందాం. ఖబర్దార్. నేను వార్నింగ్ ఇచ్చిన, ఆ వార్నింగ్ ఎఫెక్టే అనుకుంటా ఇవాళ చేసింగ్లు ఇవన్నీ కూడా. నాకు కొద్ది గొప్ప ధైర్యం ఇచ్చిండు భగవంతుడు, అన్నిటికంటే కూడా తెగింపిచ్చిండు. సో అన్ని రకాలుగా నేను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి డూ ఆర్ డై అన్నట్టే నేను ఇందులోకి వచ్చిన. 10 మంది అన్న మారుతారన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. దాన్ని కూడా జీర్ణించుకోలేని మీరు అడ్డమైన కమెంట్లు పెడితే ఏం మాట్లాడాలి? ఇంకా పిచ్చి పిచ్చి అడ్డమైన కమెంట్లు పెట్టే రోజులు లెక్క చేయ. గత కొంతకాలంగా పెడుతూనే ఉండి బకరాలారా. ఇప్పుడు ఏమైందిరా, ఇళ్ళలో పోయి కూసోక తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏష్ నరుకుతా బిడ్డ, నా సంగతి తెలియదు నీకు. ఇంకా అర్థమైంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడినామంటే పుచ్చలు వగులుతాయి. ఏం వగులుతాయి? పుచ్చలు వగులుతాయి. అందరిలాంటి అమ్మాయిని ఇట్లా దులుపుకపోతుంది అనుకుంటున్నావేమో. తిరిగి తనేనంటే ఏడవాడి పొరుతో కూడా తెలియదు. ఏం ధైర్యం లేదే గిట్లా మాట్లాడుతున్నాం అనుకుంటున్నావా? పోలీసుడికి చెప్పు. కేసులు పెడితే కూడా ఉఫ్ అని పంపించేసినాం మేము. దేనికి కూడా భయపడది శ్రావ్య, గుర్తుపెట్టుకో. ఈ రోజు 31వ తారీఖు 2024 ఎండ్ అయిపోతుంది. రేపు కొత్త సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం.